विहारे। जय राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजना। यशोदनंदन व्रज जनरंजना। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजना। यशोदनंदन व्रज जनरंजना। यशोदनंदन व्रज जनरंजना। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय।
नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కంధం 6వ అధ్యాయం శ్లోకం సంఖ్య 41 పదపాఠం. తథా అపరే సిద్ధగణాః మహారుషిభిః ఏ వై సమంతాత్ అను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్ ఇవ ఆత్మభూః. సంహితా పాఠం. తథా పరే సిద్ధగణా మహర్షిభిః తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః. కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః.
तथा परे सिद्धगणा महर्षिभिः तथा परे सिद्धगणा महर्षिभिः ये वै समन्तादनुमीललोहितम् ये वै समन्तादनुमीललोहितम् नमस्कृतः प्राह शशाङ्कशेखरम् नमस्कृतः प्राह शशाङ्कशेखरम् कृतप्रणामं प्रहसन्निवात्मभूः कृतप्रमाणं प्रहसन्निवात्मभूः స్వరాంజలి మాత చదవండి. हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी ముందు అంటే ఎవరైతే చేయెత్తారో వారికి వరుసగా ఇస్తాం అవకాశం. చదవండి స్వరాంజలి మాత. हरे तथा परे सिद्धगणा महर्षिभिः तथा परे सिद्धगणा महर्षिभिः ये वै समन्तादनुमीललोहितम् ये वै समन्तादनुमीललोहितम् नमस्कृतः प्राह शशाङ्कशेखरम् नमस्कृतः प्राह शशाङ्कशेखरम् कृतप्रणामं प्रहसन्निवात्मभूः कृतप्रणामं प्रहसन्निवात्मभूः. ప్రతిపదార్థములు తథా అట్లే, అపరే ఇతరులు, సిద్ధగణాః సిద్ధులు, మహాఋషిభిః మహర్షులతో సహా ఏ ఎవరైతే వై నిక్కముగా సమంతాత్ అన్ని వైపుల నుండి అను పిమ్మట నీలలోహితం శివుడు నమస్కృత నమస్కరించిరి ప్రాహ పలికెను శశాంక శేఖరం శివునితో కృతప్రణామం వందనములు కావించినట్టి ప్రహసన్ నవ్వుచు ఇవ వలే ఆత్మభూహు బ్రహ్మదేవుడు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. శివునితో పాటు ఆసీనులై ఉన్న నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములు కావించిరి. ఆ రీతిని అర్చించబడిన తరువాత అతడు నవ్వుచు శివునితో ఇట్లు పలుకసాగాడు. భాష్యం. శివుడు సులభముగా సంతుష్టి చెందునట్టివాడే గాక అతి శీఘ్రముగా క్రుద్ధుడు కూడా కాగలడని ఎరిగి ఉన్నందున బ్రహ్మదేవుడు దరహాసము చేయుచుండెను. భార్య గతించినందువలనను దక్షునిచే అవమానింపబడిన కారణమునను శివుడు కోపమును భూనియుండవచ్చునని అతడు వెరగు చెందెను. తన భయమును కప్పిపుచ్చుకొనుటకు అతడు నవ్వుచు శివునితో ఇట్లు పలికెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామి నామ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామి నామ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏవై సమంతాదనులీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః అని చెప్పబడింది. ఈ శ్లోకంలో కూడా మనం చూస్తే శివుడిని శశాంకశేఖరం అని అన్నారు. శశాంకశేఖరం అంటే చంద్రుని చేత అలంకరింపబడినటువంటి వాడు అని. శేఖరుడు అంటే అలంకరింపబడినటువంటి వాడు. ఇక్కడ చంద్రునికి శశాంకము అనేటువంటి పేరుంది. ఎందుకని చంద్రుడిని శశాంకము అని అంటారు? చంద్రుడికి శశాంకము అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ శశాంక అనేది రెండు శబ్దముల కలయిక.
శశ అంక అనేటువంటిది. శశ అంటే కుందేలు, అంక అంటే చిహ్నం. కాబట్టి కుందేటి మచ్చ కలిగిన వాడు అని అర్థం. చూడండి, రాత్రి సమయంలో మీరు చూడండి, నిండు పౌర్ణమి రోజున చంద్రుని వైపు చూస్తే మీకు కుందేలు కనిపిస్తుంది పైన. కనిపిస్తుందా లేదా? గమనించారా ఎవరైనా? ఈ రోజుల్లో అంత సమయం ఎవరికి ఉంది? కానీ చంద్రుడిపై గమనిస్తే మనకి కుందేలు బొమ్మ కనిపిస్తుంది అనమాట. అది తిరగబడినట్టుగానో లేకపోతే అంటే అది ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి కుందేలు కనిపిస్తుంది. ఎవరైనా చూసారా లేదా ఇక్కడ ఉన్నవాళ్ళు? అందుకని ఆయనకి శశాంక అనే పేరు వచ్చింది. అంటే సంస్కృతంలో ప్రతిదీ కూడా అంతే. సంస్కృతంలో పేరు అనేది ఊరికే ఇవ్వబడదనమాట. ఆ పేరుకు ఒక అర్థం ఉండాలన్నమాట. ఏదో జాన్, టామీ ఇలాంటి కాదు ఇవన్నీ కూడా. సంస్కృతంలో ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మనం శశాంక అని అన్నాము కదా, అలా ప్రతిదానికి కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనం వెహికల్ అంటే వాహనము అని చెప్పి అంటాం. వాహనము అంటే ఏమిటి? ప్రవాహము అంటాం కదా. ప్రవాహము అంటే ఏమిటి? ముందుకు సాగేది అని అర్థం. వాహము అంటే ముందుకు సాగేది. అంటే ప్రకృష్ట రూపేణ, అంటే మళ్ళీ అంటే ఇలా ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ప్రవాహము అన్నారు. దాని నుండే వాహనము అనేది వచ్చింది. అలాగే వాహ అంటే గుర్రము అని కూడా అర్థం ఉంది. కాబట్టి పూర్వం వాహనం అంటే గుర్రాల బండి. ఇట్లా మనకి అనేకమైనటువంటి సమ్మేళనాలు అందులో వస్తాయన్నమాట. సంస్కృత భాష ఎందుకంటే ఇది శాస్త్రీయమైనటువంటి, దాని పేరే సంస్కృతము. సంస్కృతము అంటే అర్థం ఏమిటి? సంస్కరించబడినది అని అర్థం సంస్కృతము అంటే. దేని నుండి సంస్కరించబడింది? సంస్కరించబడింది సరే, కానీ దేని నుండి సంస్కరించబడింది ఈ భాష? ఇతర భాషలలో ఉండేటువంటి తప్పిదములు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుండి కూడా సంస్కరింపబడినది కాబట్టి సంస్కృతము. ఉదాహరణకి మనం శ్రీల ప్రభుపాద గారు ప్రసిద్ధంగా చెప్తారు ఒక ప్రవచనంలో. ఆయన కొంచెం హాస్యాస్పదంగా చెప్తారు. ఏమంటారంటే సియుటి కట్ అయినప్పుడు పియుటి పుట్ ఎందుకైంది అంటారు. అర్థం కదా. సియుటి అంటే కట్ అంటున్నాం, బియుటి అంటే బట్ట అంటున్నాం, కానీ పియుటి అనేటప్పటికి పుట్ అని ఎందుకు అంటారు? అంతే కదా. మరి అక్కడ కూడా పట్ట అనాలి కదా. సియుటి కట్ అయితే, బియుటి బట్ట అయితే, పియుటి పట్ట అనాలి. మరి అలా ఎందుకు అవటం లేదు? మరి ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్రామాణికమైనటువంటి సూత్రం లేదనమాట. ఆ భాష ఎలా తయారైంది అనేది. అంటే అనుభవరీత్యా, అంటే విని తెలుసుకోవాలి తప్ప చూసి తెలుసుకోవడానికి లేదు. చూడండి, ఇంగ్లీష్ భాషలోనే ఏ పదం చదవాలన్నా అది ఎలా మనకు కనిపిస్తే అలా చదవడానికి లేదు. అది కూడా విని తెలుసుకోవాల్సిందే. అంటే చూసిన దాన్ని నమ్మలేం, అంతే కదా. కానీ అదే ఇంగ్లీష్ భాషను మన మీద రుద్ది వాళ్ళు ఏమంటారు? చూస్తేనే కానీ మేము ఏది నమ్మమంటారు. అంతే కదా. ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిందే కదా. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ప్రతిదీ కూడా మేము చూడాలి, ప్రత్యక్ష ప్రమాణం. మా కళ్ళతో మేము స్వయంగా అనుభూతి చెందితే కానీ మేము దేన్ని విశ్వసించాం. అరే మీ భాష ఒకసారి చూసుకోండి, మీ భాష పరిస్థితి అసలు ముందు మీ భాషకే తిక్కులేదు సరిగ్గా. మరి ఎందుకని ఇప్పుడు ఈ భాషని మరి ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్నామంటే మన దుస్థితి అన్నమాట. ఎందుకంటే బ్రిటిష్ వాడు మొత్తం ప్రపంచం అంతా తిరిగి దీన్ని అంటించాడు. ఇంకా దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం. వాస్తవంగా ప్రపంచంలో చాలా చోట్ల ఇంగ్లీష్ భాష ఎవరికి రాదు కూడా. కొన్ని దేశాల్లో, చైనా వెళ్ళండి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అక్కడ మొత్తం వ్యవహారం అంతా కూడా చైనీస్ భాషలోనే జరుగుతుంది. జపాన్ వెళితే అంతే, జపనీస్ భాష. సౌదీ అరేబియా లాంటి ప్రాంతాలకు వెళితే వాళ్ళు అరబిక్లో మాట్లాడతారు. రష్యా వెళితే అక్కడ అంతా రష్యన్నే. మనం అనుకుంటాం ఇంగ్లీష్ అనేది మొత్తం చాలా గొప్పదని. సో కాబట్టి ఇది ఒక లోపం. మరొక లోపం ఏమిటంటే మనకి కొన్ని వాటిని ఏమంటారంటే మౌన శబ్దాలు ఉంటాయి. చూడండి, మౌన శబ్దాలు అంటే సైలెంట్ లెటర్స్ అంటారు. చూడండి, సైలెంట్ లెటర్స్. ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి, అంటే పలకూడదు, ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకూడదు అక్షరాన్ని. మరి అలాంటప్పుడు ఎందుకు ఉంది అది? అవునా కదా. ఇప్పుడు KNOW అని ఉందనుకోండి, దాన్ని ఎలా పలుకుతారు? నో అనాల, క్నో అనాల? నో అనాలి. కొన్ని కే తీసేస్తే ఏం మిగులుతుంది? నవ్వు అయిపోతుంది అది. చూడండి, కే పెడితే నో అవుతుంది,
కే తీసేస్తే నవ్వు అవుతుంది. నవ్వు అంటే ఇప్పుడు అని అర్థం, నో అంటే తెలుసుకోవడం అని అర్థం. కానీ కేకి అర్థం ఏమిటి అసలు? కే పలకాలా పలకూడదా? పలకూడదు. మరి పలకనప్పుడు అక్షరం ఎందుకు? చూడండి, ఇది ఒక లోపం. సైకాలజీ అని అన్నాం అనుకోండి, దానికి ఏం రాస్తారు స్పెల్లింగ్? సైకాలజీ అంటే PSYCHOLOGY, సైకాలజీ స్పెల్లింగ్. అందులో పి ఎందుకు వచ్చింది అసలు? తెలియని వాడిని చదివితే పిస్కాలజీ అంటాడు వాడు, అంతే కదా, పిస్కాలజీ అవుతుంది కదా అది. సో కాబట్టి ఇవన్నీ కూడా లోపాలన్నమాట. చూడండి, అంటే మనకి సంస్కృతం మాత్రమే కాదు, సంస్కృతం నుంచి వచ్చినటువంటి ఏ భాషలైనా, భారతీయ భాషలు, మన తెలుగు తీసుకోండి, మరి తమిళంలో అలా లేదు. తమిళంలో మళ్ళీ ఒక అక్షరాన్ని 2 రకాలుగా పలకొచ్చు. తమిళంలో పాకి బాకి ఒకే అక్షరం, అర్థం కదా. చాకి సాకి ఒకే అక్షరం, టాకి ఢాకి ఒకే అక్షరం. అది కూడా మళ్ళీ అనుభవరీతే తెలుసుకోవాల్సింది. ఇవన్నీ లోపాలు అన్నమాట, భాషల్లో లోపాలు ఇవి. అందుకే మీరు తమిళంలో ఎప్పుడైనా చూస్తే వాళ్ళు పబ్లిక్ అని బబ్లిక్ అంటారు అన్నమాట. ఎందుకంటే పాకి బాకి ఒకే అక్షరం అన్నమాట. అలాగే ఇప్పుడు గాహి గాకి హాకి ఒకే అక్షరం మళ్ళీ. చూడండి, మోహన్ అని ఉందనుకోండి, మోఘన్ అని చదువుతారు. కానీ సంస్కృతంపై పూర్తిగా ఆధారపడిన భాషలు, ఉదాహరణకి తెలుగు కావచ్చు, లేదా హిందీ కావచ్చు, లేదా కన్నడం కావచ్చు, లేదా మలయాళం కావచ్చు, ఇలాంటివి ఏవైతే భాషలు ఉన్నాయో, సంస్కృతంలో ఎలా ఉందో అలాగే అక్షరం, ఒక పదం రాసామంటే ఆ పదాన్ని అలాగే పలకాలి. 2-3 రకాలుగా పలుకుతానంటే కుదరదు. అమ్మ అని రాసామనుకోండి, ఆ తర్వాత మా రాసి దానికి ఒత్తిచ్చామనుకోండి, దాన్ని అమ్మ అనే చదవడం అవుతుంది, కానీ ఏమ్మా అని చదవడానికి ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏ అనేది ఉంది, ఉండడానికి మళ్ళీ 32 అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, మొత్తం ఏ నుండి జెడ్ వరకు. ఏఎంఎంఏ అని రాస్తే మనం చెప్తే తప్ప దాన్ని ఒక రకంగా చదవచ్చు. ఏమ్మా అని ఒకటి చదవచ్చు, అమ్మ అని ఒకటి చదవచ్చు, ఎంఏ అని చదవచ్చు కూడా. ఎందుకంటే చివరిలోనూ ముందు వెనక కూడా ఏ ఉంది కదా, కాబట్టి ఎంఏ అనొచ్చు. దానికి అర్థం పర్థం లేదనమాట. మరి మన భాష ఏదైతే ఉందో, సంస్కృత భాష, ఇది ఇలాంటి ఏవైతే లోపాలనేవి అన్నిటి నుండి కూడా విముక్తమైనటువంటి భాష కదా. కానీ మనం గుడ్డిగా ఇంగ్లీష్ మాట్లాడితే అదొక గొప్ప. చూడండి, అంతే కదా. ఈ రోజుల్లో అంటే మన ప్రభుత్వం ఒకానొక సమయంలో అసలు తెలుగు భాషను తీసేద్దామని చూసింది. తెలుగు ఇంకెందుకు, అంతా కూడా ఇంగ్లీషే కదా, తెలుగు నేర్చుకుని ఏం చేస్తారని చెప్పి తెలుగుని తీసివేయాలని చూస్తే ఏదో భాషాభిమానులు కొంతమంది గొడవపడితే దాన్ని ఉంచారన్నమాట. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అదొక సోక్ అన్నమాట. ఎవరైనా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఎవరైనా నాకు తెలుగు రాదండి అన్నాడు అనుకోండి, అబ్బో చాలా గొప్పవాడు అనమాట అనుకుంటారు, అంతే కదా. మీరేం అనుకోకండి, నాకు తెలుగు రాదు, నేను సరిగా మాట్లాడలేను అంటే, అమ్మో వీడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు, బుద్ధిమంతుల్లా ఉన్నాడు అనుకుంటారు. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ సంస్కృతంలో మనం చూస్తే, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సంస్కృతం అనేది సాత్వికమైనటువంటి భాష. దీర్ఘం ఇచ్చామా అర్థం మారిపోతుంది. ఎక్కడ దీర్ఘం ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. ఎక్కడైతే మనకి విసర్గలు ఉన్నాయో అక్కడ విసర్గ పలకాలి. జనానికి అంత ఓపిక లేదు కాబట్టి సంస్కృతాన్ని తీసిపడేశారు. అంటే అంత సత్వగుణంలో లేరనమాట. ప్రపంచం అంత సత్వగుణంలో లేదు. ఉదాహరణకి మనం ప్రతిరోజు ఉదయాన్నే మనం చూడండి గురువాష్టకం పాడతాం. అందులో యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి అని ఉంటుంది. 2 సార్లు ఒక దగ్గర యస్య, ఒక దగ్గర యస్యా అని ఉంది. చాలామంది రెండో సందర్భంలో దీర్ఘం ఎవరు, అక్కడ కూడా ఇక్కడ యస్య అంటారు, అక్కడ యస్య అంటారు. మొత్తం అర్థం మారిపోయింది, పాడిదంతా తప్పు అన్నమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అంటే ఎప్పుడైతే గురువు యొక్క కృప లభిస్తుందో అప్పుడు భగవంతుడి కృప లభిస్తుంది. తర్వాత ఏమిటి, యస్యా అంటే ఒకవేళ గురువు కృప లభించకపోతే యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి, మనకి గతి లేదు అని చెప్పి అన్నారు. కానీ అక్కడ యస్యా అనకుండా యస్య అన్నారు అనుకోండి, అంటే వాడు అర్థం ఏమవుతుంది, గురువు కృప ఉంటే మనకు గతి లేదు అని చెప్పి అర్థం అవుతుంది. అర్థం కదా, గురువు కృప ఉంటే మనకి దిక్కు లేదు అని వస్తుంది అర్థం. అలాగే ఉదాహరణకి మనకి మరొక ఉదాహరణ చెప్పాలంటే,
ఆ, మనం ఇప్పుడు జయరాధ మాధవ్ పాడుతుంటాం, గోపిజన వల్లభ అని చెప్పి అంటాం. ఒకవేళ మనం గోపిజన వల్లభా అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది తెలుసా అర్థం? గోపీజనుల యొక్క భార్య అని వస్తుంది అర్థం. సంస్కృతంలో దీర్ఘం ఇస్తే అది స్త్రీ శబ్దం అయిపోతుంది అన్నమాట. అందుకే స్త్రీ శబ్దాలు ఏమి రాసినా తప్పనిసరిగా దీర్ఘం ఇవ్వాలి. లక్ష్మి అని రాస్తాం, లక్ష్మి అని రాయకూడదు, లక్ష్మి అని రాయాలి. రాధ అని రాయకూడదు, రాధా అని రాయాలి. లత అని రాయకూడదు, లత అని రాయాలి. దీర్ఘం ఇస్తేనే అది స్త్రీ రూపం, దీర్ఘం అయిపోతే పురుష రూపం అయిపోతుంది. గోపీజన వల్లభ అంటే గోపీజనుల యొక్క ప్రియుడు లేదా భర్త. గోపీజన వల్లభ అన్నాం అనుకోండి, అప్పుడు గోపీజనుల భార్య అని అర్థం అవుతుంది. అంత ప్రమాదం. కాబట్టి మన ఇష్టానుసారంగా మార్చేయడానికి లేదనమాట. కొన్నిసార్లు కొంతమంది మనం చూస్తుంటాం, మనకి బృందాయే తులసీదేవి అయి ప్రియాయే కేశవశ్చ విష్ణు భక్తి ప్రతిదేవి అనే దాన్ని కృష్ణ భక్తి అని మార్చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. శాస్త్రాల్లో ఎక్కడ లేదు, శాస్త్రంలో మంత్రం ఉన్నట్టుగా మనం ఉచ్చరించాలి. విష్ణు భక్తి ప్రతిదేవి అన్నారు. మరి ఎందుకు మారుస్తున్నారన్నావు? మనం కృష్ణ భక్తులం కదండి. మరి అలాంటప్పుడు మనం విష్ణువుని ఎందుకని కృష్ణాన్ని మార్చుకోవచ్చు కదా. నువ్వెవరు మార్చడానికి? మనం మార్చడానికి లేదు. అలా అనుకుంటే అప్పుడు ప్రభుపాదుల వారి ప్రణామంత్రం చదువుతున్నాం కదా, నమ ఓం విష్ణుపాదాయ, అది కూడా కృష్ణ ప్రేష్ఠాయని మార్చేసుకో. తప్పేమనుందా? ప్రభుపాదుల వారి ప్రణామంత్రంలో నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే అని ఉందా లేదా? మరి అక్కడ కూడా నమ ఓం విష్ణుపాదాయని ఎందుకు అనాలి, కృష్ణపాదాయని అనొచ్చు కదా. సరే ఆలోచించండి. అంటే ఇలా మనం మార్చడానికి మనకు హక్కు లేదన్నమాట. అంటే ఎవరో బాగా పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు మార్చారు, అది వాళ్ళ వరకే, అది పుణ్యమో పాపమో మొత్తానికి వాళ్ళదే. కానీ మనం మాత్రం శాస్త్రాన్ని అనుసరించాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాద వారు పదే పదే ఆయన బోధనల్లో ఆయన ఏమన్నారంటే, మీకు ఎప్పుడైనా ఆచరణకు మరియు శాస్త్రానికి మధ్య భేదం కనిపిస్తే ఆయన శాస్త్రాన్ని అనుసరించమని చెప్పారు. అర్థమవుతుంది కదా. శాస్త్రమే కేంద్రం. గురువు, సాధువు, శాస్త్రం మూడు ఉన్నాయి కదా. గురువు, సాధువు, శాస్త్రం ఏదైనా సరే ఈ మూడు ప్రమాణం అని చెప్తాం. కానీ ఒక్కసారి గురువు కానీ సాధువు కానీ వేరే రకంగా వ్యవహరిస్తే మరి ఎలా అంతిమంగా నిర్ణయించాలంటే శాస్త్రాన్ని పట్టుకోవాలి అని చెప్పి అన్నారు. ఈ విషయం కూడా మన ప్రభుపాదుల ద్వారా చెప్పారు. ఒక్కోసారి గురువు వేరేగా వ్యవహరించవచ్చు, ఒక్కోసారి సాధువు వేరేగా వ్యవహరించవచ్చు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు దేన్ని పట్టుకోవాలి? శాస్త్రమే కేంద్రము. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం దేన్ని మార్చడానికి లేదు. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా సరే. మనం ముఖ్యంగా సంస్కృత మంత్రాలు మనం ఉపయోగించేటువంటి సమయంలో, ఎందుకంటే సంస్కృతం అనేది అంత గొప్ప భాష. ఎంత గొప్ప భాష అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. అందుకే మనకి కొన్నింటికి అపరాధాలు ఉండవు. ఉదాహరణకి మహామంత్రం ఉంది. భగవంతుని యొక్క నామాలకు మాత్రం అవి ఎలా పలికినా సరే, అపభ్రంశంగా పలికినా సరే ఫలితం వస్తుంది. కానీ శృతి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని జపించేటప్పుడు మాత్రం చాలా స్పష్టంగా వాటి యొక్క ఛందస్సు కావచ్చు అవన్నీ చాలా జాగ్రత్తగా జపించాలి. ఉదాహరణకి మనం చూస్తే ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, రకరకాల నామాలు ఉన్నాయి కదా, మనకి రకరకాల సహస్రనామాలు ఉన్నాయి. బలదేవుని సహస్రనామాలు ఉన్నాయి, రాధా సహస్రనామాలు ఉన్నాయి, ఇలా అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. భగవంతుని యొక్క నామాలను ఎలా ఉచ్చరించినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతుడు చాలా దయామయుడు కాబట్టి. హరే కృష్ణ మహామంత్రం కూడా మనం చూస్తుంటాం కదా, కొంతమంది వాళ్ళు రా అనేది పలకలేరు అనమాట. చాలామంది రామ రామ అంటారు, లేదా డామా అని చెప్పి అంటారు కొంతమంది. కానీ దాంట్లో ఎలాంటి దోషం లేదు అందులో. ఎందుకంటే భగవంతుడు ఎలాంటిదంటే, చిన్నపిల్లవాడు తల్లిదండ్రుల్ని నత్తిగా పలికినా సరే వాళ్ళు ఏమన్నా బాధపడతారా? ఒకసారి మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తల్లిని సరిగా పలకలేరు, లేకపోతే తండ్రిని సరిగా పలకలేరు, కానీ వాళ్ళు దాన్ని అపరాధంగా భావిస్తారా? భావించరు. కానీ ఎప్పుడైతే మంత్రాల విషయానికి వస్తామో అప్పుడు మాత్రం చాలా స్పష్టంగా పలకాలన్నమాట. అలాగే మనకి చాలా సర్వసాధారణంగా మనకి ఇస్కాన్లో కనిపించేది ఇతో నృసింహ పరతో నృసింహ అనే చదువుతారు.
ఎదురుకుంటా బోర్డు మీద స్పష్టంగా నృసింహో అని ఉన్నప్పటికీ అది ఎవరు చదవరు, అలాగే చదువుతారు. అర్థం మారిపోతుంది. యతో నృసింహ పరతో నృసింహో, యతో యతో యామి తతో నృసింహ, బహిర్నృసింహో హృదయే నృసింహో, అక్కడ కూడా తీసేస్తారు. బహిర్నృసింహ హృదయ నృసింహ అని చదివేస్తారు. నృసింహమాద్యం శరణం ప్రపద్యే. సో ఇక్కడ ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా మనం పలకాలి. నృసింహ అంటే నృసింహనే అనాలి. అంటే మనకి ఉచ్చరించలేకపోతే అది వేరే విషయం, దానికి మినహాయింపు ఉండదు. కానీ ఉచ్చరించగలిగినప్పటికీ మనం సరిగా ఉచ్చరించకపోతే అది దోషం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ శశాంక అన్నారు. శశాంక అంటే కుందేటి మచ్చ కలిగిన వాడు అని. సో వీటిని అనేక చోట్ల రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఒకే దానికి అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి. ఒక్కో పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ యొక్క సమ్మేళనాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. శివ అంటే మంగళప్రదమైన వాడు అని మనకు తెలుసు. ఎందుకని ఆయన మంగళప్రదమైన వాడు? ఎందుకంటే విష్ణు సంబంధంగా మంగళప్రదమైనవాడు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? శివుడు ఎందుకు అయ్యాడంటే ఆయన విష్ణువు కాబట్టి. కాబట్టి శివ అనేది విష్ణువుకి ఒక పేరు విష్ణు సహస్రనామాల్లో. సర్వశర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అని చెప్పారు. కాబట్టి శివ అనేది. కాబట్టి ఎవరైనా ఎలా మంగళకరమైన వారు అవుతారంటే ఎంతవరకు వారు పరమ మంగళకరమైనటువంటి విష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉంటారో ఆ మేరకే ఎవరైనా సరే మంగళప్రదమైన వాళ్ళు అవుతారు. కాబట్టి విష్ణు సంబంధం లేని వాళ్ళు ఎన్నటికీ మంగళప్రదమైన వాళ్ళు అయ్యే అవకాశమే లేదనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. సాధ్యం కాదు. సో ఆ విధంగా కాబట్టి ఇక్కడ మనం చూస్తే శశాంక శేఖరం అంటే చంద్రుని చేత అలంకరింపబడినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే శివునికి చంద్రుడు అలంకరణ కాదు, చంద్రునికే శివుని శిరస్సుపై ఉండడం అలంకరణ, అలా అర్థం చేసుకోవాలి. అంటే శివునికి చంద్రుని వల్ల ఏదో సౌందర్యం వచ్చిందని కాదు, చంద్రుడి యొక్క సౌందర్యం పెరిగింది శివుని యొక్క జటాజూటాల్లో ఉండడం వల్ల. అర్థం కదా? సో అలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఏదైతే ఈ ఘట్టం అంతా కూడా జరిగిందో అదంతా అయిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా వచ్చారు శివుణ్ణి కలుసుకోవడానికి, ఆయన్ని శాంతింపజేయడానికి, ప్రసన్నుని చేసుకోవడం కోసం. మరి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చాడో వెంటనే శివునితో పాటు ఆసీనులే ఉన్న నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి ఏం చేశారు? వందనములు చేశారు. ఆ విధంగా అర్చింపబడిన తర్వాత బ్రహ్మదేవుడు నవ్వుతూ శివునితో ఇలా పలుకుసాగాడు. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు? శివుడు సులభముగా సంతృష్టి చెందినట్టు వాడే, అందుకే ఆయన ఏమన్నారు? ఆశుతోషుడు అని చెప్పున్నారు. ఆసు అంటే త్వరగా అని అర్థం, అర్థమైంది కదా? ఆసు అంటే త్వరగా అని, తోషము అంటే సంతృప్తి చెందేవాడని. అలాగే అతి శీఘ్రముగా క్రుద్ధుడు కూడా కాగలడు. అతి శీఘ్రముగా ఆయనకి కోపం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఇది అంటే ఆయన ఈ తమో గుణానికి ఆధిపత్యం వహిస్తున్నాడు శివుడు. తమో గుణంలో ఉండేటువంటి జీవులు కూడా మనం చూస్తే, తమో గుణంలో ఉన్నటువంటి జీవులు వారిని మనం నమ్మలేమన్నమాట. ఇప్పుడు శివుడు తమో గుణంలో లేడు ఎట్టి సందర్భంలో కూడా, ఆయన పరమ మంగళపరమైనటువంటి వాడు. కానీ ఆయన ఎవరినైతే పర్యవేక్షిస్తున్నాడో సాధారణంగా తమో గుణంలో ఉన్నవారు మీరు చూడండి దాదాపుగా పశువుతో సమానమనే చెప్పుకోవాలి. అందుకే ఆయనకి మరొక పేరు ఉంది, పశుపతి అని. పశువులు లాంటి వాళ్ళకైనా పతి అనమాట. పశువు మీరు చూడండి, ఇప్పుడు ఒక ఆవు కానీ ఏదైనా ఉందనుకోండి, దానికి ఏదైనా అరటిపండు లేదా మామిడి పండు ఏదైనా పండు పెడితే చక్కగా అది ఏం చేస్తుంది? అంత బాగుంటుంది. ఇవ్వకపోతే పొడవచ్చు కూడా చూడండి. అందుకే ఎవరు మన చాణక్య పండితుడు కూడా అంటాడు, ఏమంటాడంటే ఎవరెవరితో జాగ్రత్తగా ఉండాలంటాడు? ఏం చెప్తాడంటే చాణక్య పండితుడు, వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అగ్నితో జాగ్రత్తగా ఉండాలంటాడు, రాజుతో జాగ్రత్తగా ఉండాలట, స్త్రీతో జాగ్రత్తగా ఉండాలట, అలాగే కొమ్ములు లేకపోతే గోళ్ళు ఉన్నటువంటి జంతువులతో జాగ్రత్తగా ఉండాలంటాడు, నమ్మొద్దు అంటాడు వీటిని. ఎందుకంటే వాటి యొక్క మనస్తత్వం ఎప్పుడైనా మారిపోవచ్చు అని.
అగ్నిని మనం నమ్మగలమా? నమ్మలేం. రాజు కూడా అంతే. రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదవా అంటారు కదా. ఆ? రాజు ఎప్పుడు హారాలు తీసి విసిరేస్తాడో తెలియదు, ఎప్పుడు తలకాయ తీసేస్తాడో తెలియదు. నమ్మకూడదంటారు. విశ్వాసం నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అంటాడు ఎవరు, చాణక్య పండితుడు. అలాగే ఈ పశువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొమ్ములు ఉన్నవి అవి ఎంత మనం మచ్చికలో ఉన్నా నమ్మలేము, అందుకే ఇప్పుడు చేతిలో కర్ర ఉండాలన్నమాట. వాటిని మన జీవితాంతం మనమే చక్కగా అవి సాత్వికంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు పొడుస్తాయో తెలియదు. పూర్వం మనం చూసేవాళ్ళం, వాళ్ళ ఎద్దులే పొడిచి చనిపోయిన వాళ్ళు, లేదా కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు. ఒకసారి అదే ఎద్దు దానికి ఏమవుతుందో తెలియదు, కింద పడేసి కుమ్మేస్తుంది అనమాట పట్టుకొని. మన భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, నేను చూశాను కొన్ని మందిరాల్లో కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, ఎందుకంటే ఎద్దు కుమ్మేసింది అంటే. నమ్మలేమన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఎందుకంటే అవి వాటి యొక్క తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు అనమాట. ఇక్కడ శివుడు కూడా మనం చూస్తే ఆయన త్వరగా సంతృప్తి చెందుతాడు, చిరాకు వస్తే ఆయన మళ్ళీ మూడో నేత్రం తెరుస్తాడు. చూడండి, అర్థమవుతుంది కదా. ఆయన అందుకే శంభుతత్వం అని చెప్పి అంటాం, ఎందుకంటే ఆయన భగవంతుడిలా వ్యవహరిస్తాడు ఒక్కోసారి, అప్పుడు చాలా సౌమ్యంగా ఉంటాడు. ఒక్కోసారి జీవుడిగా కూడా వ్యవహరిస్తుంటాడు, అప్పుడు క్రోధాన్ని చూపిస్తుంటాడు. ఆయన అటు పూర్తిగా భగవంతుడు కాదు, ఇటు పూర్తిగా జీవుడు కాదు. మళ్ళీ దాదాపుగా భగవంతుడితో సమానం అంటాం, కానీ దాదాపుగా మళ్ళీ జీవుడిలా కూడా వ్యవహారం చేస్తుంటాడు. కాబట్టి అర్థం చేసుకోలేని రెండు తత్వాల్లో శివతత్వం ఒకటి అనమాట. శివతత్వం, గురుతత్వం రెండు. ఎందుకని వీటిని అర్థం చేసుకోలేమంటే ఇవి ఏకకాలంలో భగవంతుడితో ఏకము భిన్నము కూడా అయి ఉన్నాయి కాబట్టి. శివుడు ఏకకాలంలో విష్ణుతో సమానం, అలాగే భిన్నం కూడా. అలాగే గురువు కూడా ఏకకాలంలో భగవంతుడితో సమానం కాదు కూడా. అవునా కదా. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు 11వ స్కందంలో, ఏమంటున్నాడు? ఆచార్యుణ్ణి నాకు భిన్నంగా చూడొద్దు, నేనే ఆచార్యుణ్ణి అని చెప్పుకుంటాడు. ఆచార్యమాం విజానీయాం నామమన్యేత కర్హిచిత్ నమర్త్య బుద్ధేషు, సాధారణ మనిషిగా చూడకూడదు అని చెప్పి అంటాడు. గురుషు నరమతిషు అని చెప్పబడింది. గురువుని మనిషిగా భావించిన వాడు ఒక పాషణుడు అని చెప్పారు. కాబట్టి ఇవి ఏకకాలంలో అటు ఇటు కూడా ఉంటాయన్నమాట. అటు ఇటుగా ఉంటే ఎలా పట్టుకుంటాం మనం, చెప్పండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నపుంసకత్వం అనేది ఉందనుకోండి, వాడు పురుషుడా స్త్రీయా అంటే అర్థమవుతుంది కదా. సో అలాగా ఇది చాలా కష్టం అనమాట పట్టుకోవడం. మనసును కూడా నమ్మలేము, మనసు కూడా చాలా చంచలంగా ఉంటుంది కదా. అర్జునుడు అంటాడు కదా 6వ అధ్యాయంలో మనం చూస్తే, మనో దుర్నిగ్రహం చలం అని చెప్పి అంటాడు. నిగ్రహించలేము, అది చాలా చంచలమైనటువంటిది. అలాంటి వాటిని నమ్మకూడదు. అందుకే మనసును కూడా ఎప్పుడు నమ్మకూడదు, మన మనసును ఎప్పుడు నమ్మకూడదు. మనసు చెప్పింది పొరపాటును కూడా చేయకూడదు. అందుకే ఎప్పుడు కూడా బుద్ధిపై మనం బుద్ధిని ఆశ్రయించాలి. సో అందుచేత ఈ విషయాలు తెలుసు ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఈ శివుడు ఎప్పుడు భగవంతుడిలా వ్యవహరిస్తాడో, ఎప్పుడు సాధారణ జీవుడిలా వ్యవహరిస్తాడో తెలియదు, చాలా ప్రమాదం అని చెప్పి తెలుసుకుని ఏం చేస్తున్నాడు, బ్రహ్మదేవుడు దరహాసం చేస్తున్నాడట, నవ్వుతున్నాడట. ఈయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో తెలియదు. అప్పుడేమో దక్షయజ్ఞంలో ఆయన లేవలేదు, ఎంత పెద్ద గొడవ అయిపోయింది. ఇప్పుడేమో నన్ను లేవగానే ఆయన నమస్కారం చేస్తున్నాడు అని చెప్పి నవ్వుకుంటున్నాడు అనమాట ఆయన. భార్య గతించినందువలన, ఎందుకంటే అప్పటికే భార్య గతించింది, దక్షుని చేత అవమానింపబడ్డాడు. కాబట్టి శివుడు కోపాన్ని కలిగి ఉండవచ్చు అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు అనమాట. అంటే ఆ శివుని యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అంచనా వేయలేం మనం, అది ఇక్కడ వచ్చిన సమస్య. సాధారణంగా ఆయన విష్ణులాగే వ్యవహరిస్తాడు, కానీ ఏమో ఎవరో తెలుసు ఆయన శపిస్తాడేమో కూడా. చూడండి, అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. తన భయమును కప్పిపుచ్చుకొనుటకు అతడు నవ్వుచూ శివునితో ఇలా పలికాడు. లోపల భయపడుతూ వచ్చాడు బ్రహ్మదేవుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిదని. కానీ తన భయాన్ని పైకి కనపడనివ్వకుండా నవ్వుతున్నాడట పైకి అని చెప్పి. చూడండి, అర్థమైంది కదా. ఇది ఎలాంటిదంటే చూడండి, మనం ఒక యుద్ధని సవర్ తీసినప్పుడు అంటే దాన్ని సవర్ తీస్తూనే కొంచెం జాగ్రత్తగా కూడా ఉంటాం అనమాట. చిచ్చి బుచ్చి అని చెప్పి దాన్ని ఇలా సవర్ తీస్తున్నప్పటికీ కొంచెం దూరంగానే ఉంటాం. అందుకే ఎందుకైనా మంచిది, ఎప్పుడు పుడుతుందో తెలియదు. సో ఆ విధంగా చక్కగా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు విశ్లేషణ చేశారు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి.
ఆహా, సంస్కృతం అంటే వేరే భాషను సంస్కరించేది కాదు, ఇతర భాషలలో ఉన్న లోపాలేవి లేనిది. లేదు, భాషలన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఆ, భాషలు అనేవి ప్రాకృత భాషలు అని చెప్పి మనకి మహాభారతంలో మీరు చూస్తే, ఎప్పుడైతే ఈ పాండవులని లాక్షాగృహానికి పంపిస్తాడో, అక్కడ ఉద్దేశం ఏమిటి, వాళ్ళందరినీ లాక్షాగృహానికి పంపి తగలబెట్టారు. ఈ విషయాన్ని విదురుడు యుధిష్ఠిరునికి వేరే భాషలో చెప్పాడు అని చెప్పి చెప్తారు. సో కాబట్టి అనేక భాషలు ఉన్నాయి. ఈ తెలుగు ఇవన్నీ అప్పటి నుంచి కూడా ఉన్నాయి ఇవన్నీ. ఆచార్యులు ఏమంటున్నారంటే ఈ తెలుగు కావచ్చు, కన్నడం కావచ్చు, తమిళం కావచ్చు, ఈ భాషలన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నవే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ భాషలు లేకపోవడం అనేది లేదు. మొదటిది యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, తర్వాత యస్యా ప్రసాద. యస్య అప్రసాద రెండు కలిపితే యస్యా ప్రసాద సంధి అవుతుంది. లేదు లేదు, అలా పాడకూడదు. యస్యా ప్రసాదాన్న గతి కూతోపి అని చదవాలి. ఎందుకంటే అక్కడ విడదీసి పాడకూడదు. యస్య అప్రసాదాన్ని అనకూడదు, అసలు కలవదు కూడా రాగం. సాకి దీర్ఘం రావాలి. యస్యా ప్రసాదాన్, యస్యా ప్రసాదాన్, ప్రాకి దీర్ఘం కాదు, ప్రా మామూలు దీర్ఘం ఇవ్వాలి. యస్యా ప్రసాదాన్ నగది కుతోపి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక క్షణం ఉండి, ఇక్కడ ముందు ప్రత్యక్షంగా ఉన్నవారి ప్రశ్నలు అయిన తర్వాత ఆన్లైన్లో ప్రశ్నలు తీసుకుంటాం. చెప్పండి. అవును అవును. భాగవతంలోనే ఉన్నాయి కదా నిదర్శనలు, అదే మీరు చెప్పేది. ఇప్పుడు ఉదాహరణకి కశ్యపుని యొక్క భార్య ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఎవరు, దితి. దితి ఏం చేస్తుంది, హవిస్సులు అర్పించేటప్పుడు ఇంద్రుడికి శత్రువు అయిన వాడు అని కాకుండా ఇంద్రుడే శత్రువుగా కలిగినటువంటి వాడు అని అర్థం వచ్చేస్తుంది అక్కడ చెప్తారు ఆచార్యులు. ఇది సక్రమంగా పలకపోవడం, అదొక సన్నివేశం మనకు అనిపించేది. ఇంకా మరొక చోట ఇంకా మనకి భాగవతంలో చెప్పబడ్డాయి, ఈ బ్రహ్మరాక్షసులు ఇప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటారట. యజ్ఞాల్లో ఏమైనా తప్పులు జరుగుతాయేమో, ఉచ్చారణలో కావచ్చు, ఏదంట్లో ఉన్నా వెంటనే దాన్ని నాశనం చేద్దాం కదా. సో ఉచ్చారణ తేడా ఉంటే ఫలితాలు కూడా మారిపోతాయి. అందుకే కలియుగంలో అవన్నీ నిషేధించబడ్డాయి, ఎందుకంటే ఎవరికి ఆ సామర్థ్యం లేదా. దీని గురించి అవును. అలాగే లేదు, అట్లా అని కాదు. అంటే ఇక్కడ వాస్తవం ఏమిటంటే భాష్యం ఎక్కువ లేనప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, అంతకు తప్ప వేరే ఏం కాదు. భాష్యం ఎక్కువ ఉందనుకుంటే అందులో చర్చిస్తాం, కానీ భాష్యం తక్కువ ఉన్నప్పుడు మరి మీ అందరినీ నేను నిరుత్సాహపరచకూడదు కదా. అది భగవంతుడు పరమాత్మగా ఇస్తున్నాడు, ఇది ఆయనకే కీర్తి అంతా. అరే ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. మీకు ప్రశ్న ఉందా చెప్పు. ఒక నిమిషం, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది, అయిన తర్వాత తీసుకుంటాం. చెప్పండి. వీటికి
సంస్కృతానికి లిపి లేకపోవడం అంటే సంస్కృతం అనేది పూర్వం అసలు ఎవరు రాయాల్సిన అవసరం ఉండేది కాదు. పూర్వం అసలు రాయడం అనేది అవసరమే లేదు. రాయడం అనేది ఉన్నప్పటికీ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా శృతిధరులు, అంటే వినగానే గుర్తుపెట్టేసుకునేవాళ్ళు. వేదం కూడా మొత్తం అంతా ఒకసారి చదివితే మొత్తం గుర్తుండిపోతుంది. మొట్టమొదటిసారిగా వ్యాసదేవులు వారు ఏం చేశారు, దీన్ని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన రాశారు మొట్టమొదట వ్యాసదేవులు వారు. తదనంతర కాలంలో ఆ ఏదైతే రాసేవారో సంస్కృతం, మనం పురాతనమైనటువంటి సంస్కృతానికి ఇప్పుడు మనం వాడే సంస్కృతానికి భేదం ఉంది. లిపి అనేది కాలగమనంలో అది మారిపోతుందన్నమాట, అవుతుంది. సో అది అందుకని లిపి లేదు. ఎందుకనంటే అవసరం లేదు, ఎవరికి రాసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు, అంతే. అది లోపం కాదు అది. వ్యాసులు వారు ఆనాటి లిపిలో రాశారు, కానీ లిపులన్నీ కూడా కాలక్రమంలో మారుతూ ఉంటాయన్నమాట. కొంచెం అవి మారుతూ వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా శిలాశాసనాలు చూడండి, ఆలయాల్లో శిలాశాసనాలు చూస్తే తెలుగు సంస్కృతమే, కానీ అవి వేరే విధంగా ఉంటాయి. ఒక గ్రంథం ఉందన్నమాట, పూర్వం ఎప్పుడో గ్రంథాలయంలో చదువుకుందా, మన లిపి కదా అని చెప్పి ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన రాశాడు. అంటే ఈ దక్షిణాసియా ప్రాంతంలో ఉన్న లిపులన్నీ ఎలా ఒక మూల లిపి నుండి పరిణతి చెందాయని చెప్పి ఆయన ఒక గ్రంథం రాశాడు. అందులో మనం చూస్తే ఎలా మనకి చూడండి, మన భారతదేశంలో తెలుగు, కన్నడం, అలాగే తమిళం, మలయాళం, అలాగే సింహళీ భాష, థాయి భాష, బర్మీస్ భాష, ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. ఒకే కుటుంబానికి చెందినటువంటి భాషలు ఇవన్నీ. అంటే లిపులు, వాటి లిపులన్నీ కూడా ఒకే మూల లిపి నుండి విస్తరించాయి. మీరు ఎప్పుడైనా చూడండి, సరదాగా చూస్తే తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, అలాగే సింహళీ భాష, బర్మీస్ భాష, థాయి భాష, ఇవన్నీ చూస్తే ఒకే విధంగా ఉంటాయి వాటి యొక్క రీతులు. ఎందుకంటే కాలగమనంలో ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. కాలగమనంలో మార్పులకు లోనవుతూ ఉంటుంది ప్రతిదీ. గుర్తించలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాసింది తర్వాత దాన్ని ఎత్తి రాసుకుంటారు వేరే వాళ్ళు, పాత అయిపోతాయి. మళ్ళీ దాన్ని చూసి తర్వాత కాలంలో ఎత్తి రాస్తారు. ఎందుకంటే భౌతిక పదార్థం కదా, కాగితం ఎన్నాళ్ళ పాటు ఉంటుంది. అప్పట్లో తాళపత్రాలపై రాసేవారు. తదనంతర కాలంలో తాళపత్రాలు పోతాయి, కొన్ని వేల సంవత్సరాలు ఉండవు. అప్పుడు మళ్ళీ వేరే దాని మీద రాస్తారు. ఆ రాసేవాళ్ళు ఏం చేస్తారో, ముందు వేసిన దానికంటే వీళ్ళు కొంచెం గీతలు పైకి లేపడమో కిందకి దింపడమో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి చక్కటి చిత్రపటం వేశారనుకోండి, దాన్ని చూసి నకలు తయారు చేసేటప్పుడు మారిపోతుంది కదా, కొంచెం మార్పులు వస్తాయి రావా. దాన్ని చూసి ఇంకొకటి తయారు చేస్తే దాంట్లో ఇంకా మార్పులు వస్తాయి. ఆ విధంగా మారిపోతాయి ఇప్పుడు. సరే, ఆన్లైన్లో ప్రశ్నలు చూద్దాం. మీరే అడుగుతున్నారు బాబు. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి. మహాదేవుడు అంటే దేవతలందరిలోనూ బలవంతుడు అని అర్థం మహాదేవుడు అంటే. సరే, ఆన్లైన్లో చెప్పండి. మొదటి ప్రశ్న ఎవరో టి మాధురి, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మీరు ప్రపంచం ప్రవాహం అట్లా ప్రా అనే దాని గురించి చెప్పారు కదా, వాహనం అంటే ఇప్పుడు ప్రా అనే దానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ప్రభుజీ? ప్ర అంటే శ్రీల రూపాల ద్వారా చెప్తారు, ప్రకృష్టి రూపేణ అంటే విశేషమైనటువంటి అని. దీన్ని బట్టి సంస్కృతం నేర్చుకోవడం చాలా, అంటే ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నాం అనుకోండి, చదివేటప్పుడు కూడా ఇన్నర్గా డీప్గా మనము అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ రుచి అనేది ఇంకా పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. అవునవును, ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు కూడా మీరు చూస్తే కేవలం సంస్కృత పాండిత్యం ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనకి షడ్ దర్శనాలనే ఉన్నాయి. షడ్ దర్శనాలంటే ఒకే వేదాన్ని 6 రకాలుగా దర్శించారు. ఆ దర్శించిన వాళ్ళందరూ సంస్కృత పండితులే. అర్థమవుతుంది కదా. మన కర్మమీమాంస ఉంది, అలాగే కపిల నాస్తికత్వం ఉంది, నాస్తిక దర్శనం ఉంది, అలాగే వేదాంత దర్శనం ఉంది. అంటే ఉన్న ఒక వేదాన్ని మళ్ళీ జైమిని ఒక విధంగా చూశాడు, కణాదుడు ఒక విధంగా చూశాడు, గౌతముడు ఒక విధంగా చూశాడు, వ్యాసదేవులు ఒక రకంగా చూశారు, కపిలుడు ఒక రకంగా చూశాడు. మళ్ళీ వీటిలో వేదాంత దర్శనం మనం సరైనదిగా తీసుకుంటున్నాం.
అంటే ఎంత సంస్కృతం వచ్చినా సరే దాని యొక్క అంతరార్థం అనేది మళ్ళీ గురు శిష్య పరంపరగా మాత్రమే తెలుసుకోగలం. ఇది ముఖ్యమైన విషయం మనం గ్రహించాలి. హరే కృష్ణ. తర్వాత రెండో ప్రశ్న సత్యనారాయణ గారు చెప్పండి. రెండో ప్రశ్న. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాకు కొంచెం క్లియర్ అండి. ఓకే. సంస్కృత భాషలోనే మనకి పరిజ్ఞానం అనేది లభిస్తుంది కదా, అవును, వేదాలు ఇవన్నీ కూడా. అవును. ఇప్పుడు మిగిలిన కొన్ని భాషల్లో కొన్ని భాష దోషాలు అనేది ఉన్నాయి మీకు ఇలా చెప్తున్నాం. ఆ భాషా దోషాలు ఉన్నటువంటి భాషల్లో కూడా దివ్యమైన ప్రబంధాలు ఇవన్నీ కూడా వచ్చాయి కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ద్రవిడ భాష, తమిళ భాషలోనే ఆళ్వార్లు ఇచ్చిన ప్రబంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ భాష చాలా దివ్యమైంది అని నేను విన్నాను శ్రీ వైష్ణవ ద్వారా. అది ఎలా అర్థం చేసుకోవాలి అనేది అది. మంచి ప్రశ్న. ఇప్పుడు చూస్తే మనకి ప్రశ్న మిగిలిన భాషల్లో లోపాలనే ఉన్నాయి కదా, కానీ ఉదాహరణకి తమిళ భాష చూస్తే అందులో మనకి చూస్తే ద్రావిడ వేదాంతం అంటారు. అంటే ఈ ఎంతోమంది ఆళ్వార్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ తమిళ భాషలోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ భాషలో లోపాలు ఉన్నాయి కదా, కానీ అవి మరి ఇప్పుడు దివ్య ప్రబంధం ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఆ భాషలోనే వచ్చాయి కదా. దాని గురించి ఏమిటంటే వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆళ్వారులు ఇచ్చినటువంటిది ప్రస్తుత తమిళ భాష కాదు, దాన్ని మణిప్రవాళము అని చెప్పి అంటారు. మణిప్రవాళము అంటే హైలీ సాంస్క్రిటైజ్డ్ తమిళ్ అనమాట. అర్థమవుతుంది కదా. ఆ మణిప్రవాళ భాష మీరు చూస్తే అందులో అది తమిళం అయినప్పటికీ సంస్కృత వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ తర్వాత తదనంతర కాలంలో ఏం చేశారంటే ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళు కావాలనే మొత్తం ఈ తమిళంలో ఉన్నటువంటి సంస్కృత మూలాలన్నింటినీ కూడా తీసిపడేశారు డెస్పరేట్గా. ఇది ఒక పెద్ద ఉద్యమంలా సాగిందన్నమాట చరిత్రలో చూస్తే. ఈ పెరియార్ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ తమిళంలో ఎక్కడ కూడా సంస్కృత ఆనవాళ్ళు లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు, పూర్తిగా సాధ్యం కాలేదు. కాబట్టి ఆళ్వారులు మీరు భాష మీరు చూస్తే ఉదాహరణకి తిరువాయిమొళి ఉంది, లేకపోతే మనకి చూడండి తిరుప్పావై, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అందులో సంస్కృతం పాళ్ళు ఎక్కువగా ఉంటాయన్నమాట. అర్థమవుతుందా. కానీ మరొక విషయం ఏమిటంటే భాష ఏదైనప్పటికీ చర్చించే విషయం భగవత్ సంబంధమైనదైతే ఆ భాష కూడా పవిత్రం అయిపోతుంది. అర్థమవుతుంది కదా. ఇందులో ఈ విషయానికి వస్తే ఒక విశేషం, ఇప్పుడు కృష్ణ అనేది ఉంది, అది ఏ భాష పదం? సంస్కృతం అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఆచార్యులు ఏమంటారంటే కృష్ణ అనేది సంస్కృత పదం కాదు, అది ఏ భాషకి సంబంధించింది కాదు, అది దివ్యమైనది. అర్థమవుతుంది కదా. కృష్ణ అనేది సంస్కృత పదం కాదు, అది దివ్యమైన పదం అది. కానీ అప్పట్లో సంస్కృతం ఉంది కాబట్టి సంస్కృతంలో దాన్ని వాడుకున్నారు. సో కాబట్టి భగవంతుని యొక్క నామానికి భాష లేదనమాట. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటిని ఏ భాషలో, చైనీస్లో మాట్లాడుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా, మరి ఎందుకని ప్రభుపాదుల వారు ఆయన రాసింది ఇంగ్లీష్లో ఆయనే రాస్తారు స్వయంగా. ప్రభుపాదుల వారు ఏమంటారు, ఇంగ్లీష్ భాషలో నేను వ్యక్తం చేయలేకపోతున్నాను సంస్కృతంలో ఉన్నటువంటి భావనలు, ఎందుకంటే చాలా వాటికి అసలు పదాలే లేదు, ఎందుకంటే వాళ్ళకి సంస్కృతే లేదు కాబట్టి. అయినా మరి ఆ పుస్తకాలు చదివి ఎంతమంది భక్తులు అవుతున్నారా లేదా అంటే దాని అర్థం భగవతత్వం అనేది అన్నిటికీ అతీతమైనటువంటిది. సంస్కృతం తెలిస్తే అది తోడ్పడుతుంది, అంటే ఇంకా మనం ఆస్వాదించగలం దాన్ని, కానీ అది తప్పనిసరి అయితే కాదు. ధన్యవాదాలు. హరే కృష్ణ. తర్వాత మూడో వాళ్ళు ఎవరు? భారతీ జే. మీ ప్రశ్న ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. నాకు రెండు ప్రశ్నలు. ఒకటి, భాగవతం చదవడం ద్వారా మిస్టేక్స్ ఉంటే ఎవరక్షలు రెడీగా ఉంటారు, అంటే చదవకపోవడం మంచిదంటారు. నాకు అర్థం కాలేదు. భాగవతం తప్పులు చదివితే మీరు చెప్పారు కదా బ్రహ్మరాక్షసులు రెడీగా ఉంటారు. లేదు మీరు సరిగా వినలేదు. మీరు భాగవతం చదివితే కాదు, నేను చెప్పేది వైదికమైనటువంటి యజ్ఞాలు చేసేటప్పుడు పూర్వకాలంలో యజ్ఞం అనేది త్రేతాయుగంలో చేసేవారు. వైదికమైనటువంటి యజ్ఞాలు చేసేటప్పుడు బ్రహ్మరాక్షసులు సిద్ధంగా ఉంటారు. భాగవతం చదివేటప్పుడు కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి, నేను అలా చెప్పలేదు. మీరు అలా అర్థం చేసుకున్నారంటే మీరు భాగవతం చదవరు.
నేను చెప్పింది వైదికమైన యజ్ఞాలు చేసే సమయంలో ఉచ్చారణలో వచ్చేటువంటి దోషాలు పట్టుకోవడానికి బ్రహ్మరాక్షసులు సిద్ధంగా ఉంటారు. కానీ తేడా వస్తుంటుంది కదా. లేదు, భాగవతానికి అది అన్వయించదు. మీరు ఎలా చదివగలిగితే అలా చదవండి, పర్వాలేదు. హరే కృష్ణ. రెండో ప్రశ్న, థర్డ్ కంటే 32 అధ్యాయంలో 8వ శ్లోకంలో ఒకటి అడిగారు. దేవదేవుని హిరణ్య గర్భ రూపంలో అర్పించేవారు. దేవదేవుని హిరణ్య గర్భ రూపంలో అర్పించేవారు విపరాధ కాలం వరకు భౌతిక జగన్ నుండే నిలిచి ఉంటారు. అయితే ఈ హిరణ్య గర్భ రూపము ఎవరు? సో ఈ ప్రశ్న ఏమిటంటే 3వ స్కందంలో ఏదైతే చెప్పబడిందో హిరణ్య గర్భ రూపం అంటే ఎవరని అడుగుతున్నారు. హిరణ్య గర్భ రూపం అంటే విరాట్ రూపము, విశ్వరూపము అంటాం కదా, విరాట్ రూపము. హరే కృష్ణ. తర్వాత సునీత మాతాజీ, మీ ప్రశ్న ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామాలు. నా ప్రశ్న మీరు చెప్పిన ప్రవచనానికి రిలేటెడ్ కాదు, దీక్షకి సంబంధించింది ప్రభు. అడగచ్చా ప్రభుజీ? సరే అడగండి. ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఈరోజు ప్రవచనానికి సంబంధించిన ప్రశ్నలు లేనట్టుగా ఉన్నాయి కాబట్టి మీరు అడగచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మీ ప్రశ్న. చెప్పమంటారా? చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఒక మహారాజు దగ్గర దీక్ష తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి ప్రభు. అలా అనుకున్నప్పుడు మన మనసులో అనుకున్నాము తీసుకోవాలని, కానీ వేరే ప్రవచనాలు వింటూ ఉంటుంటే మనకి వేరే మహారాజు దగ్గర తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు, అలాగా చేంజ్ అవ్వచ్చా? అంటే ఇక్కడ చూడండి, ఆశ్రయం తీసుకోకపోతే చూడండి, మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మీరు ఆశ్రయం తీసుకున్నారా? తీసుకోలేదు ప్రభు. తీసుకోకపోతే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకవేళ ఆశ్రయం తీసుకుని ఉన్నట్లయితే అప్పుడు కూడా మీరు గురువుని మార్చుకోవచ్చు. కానీ ఎవరి దగ్గర అయితే ఆశ్రయం తీసుకున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయాలి. నేను మీ ఆశ్రయాన్ని పొందాను, కానీ నేను పలానా గురువు గారి దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాను అని వారికి చెప్పి మీరు తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆశ్రయం కూడా తీసుకోలేదనుకోండి, అప్పుడు మీ ఇష్టం, మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి తీసుకోవచ్చు. ముందు ఆశ్రయం తీసుకోవాలి, తర్వాత దీక్ష ఇస్తారు. ఆశ్రయం అయితే తీసుకోలేదు, పర్వాలేదు. ఆశ్రయం తీసుకోలేదు కాబట్టి మీరు ఎవరి దగ్గర నుంచి అయినా మీరు ఆశ్రయం పొందొచ్చు. ప్రశ్న ఏమైనా ఉందా మీకు? చెప్పండి. మన తులసి కీర్తన చేసిన తర్వాత బృందాయ తులసి దేవాయ అంటారు కదా, క్రియాయ ఎత్తేసి కూడా కొంచెం యాడ్ చేస్తుంటారు కదా, వాళ్ళ భావమా ఎట్లా? ఏం యాడ్ చేస్తుంటారు? బృందాయ తులసి దేవాయ క్రియాయ శేషవశ్యత అయి అని ఉన్నది కదా ప్రభు, ఆ పదాన్ని ఇంకా కొంచెం లాంగ్ గా తీసుకుంటారు కదా, అది అలానే ఉచ్చరించవచ్చా, లేకపోతే యాక్చువల్లీ బుక్ లో మన పుస్తకంలో ఉన్నట్టు? ఏదైనప్పటికీ పుస్తకంలో ఉన్నట్టుగా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయండి. సో కొంచెం అటు ఇటుగా అయినా కానీ మనకి కేంద్రం అయితే పుస్తకమే. మరి పదాలు మార్చేయడం అలాంటివి చేయకూడదు, అర్థమవుతుంది కదా. పదాలు మార్చడం అలాంటివి చేయకూడదు. ఉచ్చారణలో ఎలాగో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మనం చేసేవన్నీ కూడా కీర్తనలు, ఇది గుర్తుంచుకోండి, అవి మంత్రాలు కాదు. మనం చేసేవి కీర్తనలు కాబట్టి దీర్ఘం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, కానీ పదాలు మార్చొద్దు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి మన మనం కీర్తన చేస్తే దేని మనమే చెప్పాలని రూల్ ఉంటుందా? ఎవరైనా వరిష్ట వయసు ఉంటే వాళ్ళు చెప్తారా? మరి ఎవరికైనా రాకుంటే మనమే చెప్పొచ్చా? అది కొంచెం కన్ఫ్యూజన్ రోజు. ఇప్పుడు మనం ఏదైనా కీర్తన పాడినప్పుడు అయిపోయిన తర్వాత మంగళాచరణ వరిష్ట వైష్ణవులు ఉంటే వాళ్ళు చెప్పడం మేలు. లేదంటే ఒకవేళ వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు అయితే ఆ వరిష్ట వైష్ణవులు వాళ్ళనే చెప్పమని అడుగుతారు, కాబట్టి వాళ్ళే చెప్పొచ్చు జయధ్వని. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాదంటే ఎవరికి వస్తే వాళ్ళు చెప్పొచ్చు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః.